ఐడిఎస్సి ఆస్పిరెంట్స్ హెచ్జిటిలోని టెక్స్ట్ బుక్ ప్రకారం 4th క్లాస్ మ్యాథ్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు క్లాస్లో 3rd క్లాస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు 4th క్లాస్. వివిధ వస్తువులు వేరువేరు ఆకారాలు: వృత్తం, స్తూపం, శంకువు, చతురస్రం, దీర్ఘచతురస్రం. ఈ వృత్తం, స్తూపం, శంకువు యొక్క ప్రక్కతలాలు అనేది వక్రతలంగా ఉంటాయి కాబట్టి ఇవి దొర్లుతాయి. చతురస్రం, దీర్ఘచతురస్రం యొక్క ప్రక్కతలాలు నునుపుగా ఉంటాయి కాబట్టి ఇవి జారుతాయి నెట్టుట లేదా లాగుట ద్వారా. వృత్తం యొక్క అంచులు, మూలాలు అనేవి ఉండవు. స్తూపం యొక్క అంచులు 2, ఇవి 1, 2. మూలాలు అనేది ఉండవు. శంకువు యొక్క అంచులు 1, మూలాలు అనేది 1. చతురస్రం యొక్క అంచులు 12, మూలాలు అనేది 8, శీర్షాలు 8. దీర్ఘచతురస్రం యొక్క అంచులు 12, మూలాలు 8, శీర్షాలు 8. మన రైల్వే ట్రాక్పై నిలబడి పట్టాలను చూసినప్పుడు ఈ దృష్టికోణం వలన దగ్గరగా ఉన్నప్పుడు వెడల్పుగాను, దూరంగా వెళ్ళే కొలది వెడల్పు తక్కువగా ఉంటుంది. మరికొన్ని ఆకారాలు: దీర్ఘచతురస్రం యొక్క భుజాలు 4, మూలాలు అనేది 4. ఇవి అన్ని భుజాలు అనేది సమానం కావు. భుజాలు అంటే ఇవి, మూలాలు అంటే ఇవి. చతురస్రం యొక్క భుజాలు 4, మూలాలు కూడా 4. ఇవి అన్ని భుజాలు కూడా సమానం. త్రిభుజం యొక్క మూలాలు 3, భుజాలు అనేవి 3. క్వశ్చన్స్: ఒక సంఖ్య యొక్క విస్తరణ రూపాలు 3 రూపాలు. అందులో ఒకటి 862 అనే దాన్ని 800 + 60 + 2గా రాస్తాం. సెకండ్ది 800 + 6 10 + 2 1. థర్డ్ది 8 × 100 + 6 × 10 + 2 × 1. ఈ 3 విస్తరణ రూపాలు. సెకండ్ది 571 యొక్క స్థానాలు. ఇది 1ల స్థానం, 10ల స్థానం, 100ల స్థానం. 5 యొక్క స్థాన విలువ ఇది 100ల స్థానంలో ఉన్నది కాబట్టి 5 × 100 500. 7 అనేది 10ల స్థానంలో ఉన్నది కాబట్టి 7 × 10 70. 4, 5, 6 అనే అంకెలతో సంఖ్యలను తయారు చేయుట. ఫస్ట్ది 4 తీసుకుంటే 456, తర్వాత 465, తర్వాత మళ్ళీ 5ని తీసుకుంటే 564, మళ్ళీ 546, నెక్స్ట్ 645, 654. ఇలా అనేక రకాలుగా తయారు చేసుకోవచ్చు. 4ది 1000లో ఎన్ని 100లు ఉన్నాయి అంటే మనం 1000/100 వేసుకోవాలి. ఈ 2 సున్నాలకు ఈ 2 సున్నాలు క్యాన్సల్ అయితే 10 మిగులుతుంది. ఈ 1000లో 100 అనేది 10 ఉంటాయి, 10 వందలు ఉంటాయి. గౌరీ వద్ద ఒక 1000 రూపాయల నోటు, 2 10 రూపాయల నోట్లు ఉన్నవి. గౌరీ వద్ద రూపాయలు ఎన్ని ఉన్నాయి మొత్తం? 1 1000 రూపాయల నోట్లు ప్లస్ 2 అనేది 10 రూపాయల నోట్లు. 2 × 10 = 1 × 1000 1000 ప్లస్ 2 × 10 20, మొత్తం 120, 1020. 7, 6, 3 అనే అంకెలతో పెద్ద సంఖ్య, చిన్న సంఖ్య ఏది? పెద్ద సంఖ్య రావాలంటే పెద్ద అంకెలతో స్టార్ట్ చేయాలి. 763. చిన్న సంఖ్య అంటే చిన్న సంఖ్యలతోటి, దీనికి రివర్స్ 367. ఒక మ్యాచ్లో సచిన్ 184 పరుగులను చేయగా యువరాజ్ అతని కన్నా 48 తక్కువ పరుగులు. యువరాజ్ అనేది సచిన్ కన్నా 48 తక్కువ పరుగులు. ధోని సచిన్ కన్నా 48 ఎక్కువ పరుగులు చేశాడు. అయినా యువరాజ్ ధోని ఎన్ని పరుగులు చేశాడు? సచిన్ ఫస్ట్ 184, యువరాజ్ అనేది సచిన్ కన్నా 48 పరుగులు తక్కువ పరుగులు చేసింది కాబట్టి 184 నుంచి వెళ్ళి 48 తీసేయాలి. యువరాజ్ పరుగులు వస్తాయి 136 పరుగులు. ధోని సచిన్ కన్నా 48
పరుగులు ఎక్కువ. ధోని 184 సచిన్ కన్నా, అంటే 184 కన్నా ఈ 48 పరుగులు ఎక్కువ, అంటే యాడ్ చేయాలి. ఇప్పుడు ధోని పరుగులు 232 పరుగులు, సచిన్ 184, యువరాజ్ సచిన్ కన్నా 48 పరుగులు తక్కువ అంటే మైనస్ 136 పరుగులు. ధోని సచిన్ కన్నా 48 పరుగులు ఎక్కువ అన్నప్పుడు ప్లస్ మొత్తం 232 పరుగులు. దుకాణంలో మొత్తం ఆపిల్ పండ్ల సంఖ్య. దుకాణంలో వరుసలు ఆపిల్ పండ్ల సంఖ్య మనం లెక్క పెట్టాలని 1 2 3 ఇట్లా లెక్క పెట్టే బదులు ఎన్ని వరుసలు ఉన్నాయి, ఒక్కో వరుసలో ఎన్ని పండ్లు ఉన్నాయి, వాటిని ఇంటూ చేస్తే మొత్తం పండ్ల సంఖ్య వస్తుంది. ఇప్పుడు ఆ వరుసలు అనేది 5 ఉన్నది, ఒక్కొక్క వరుసలో 8 ఉన్నది. ఒక్కొక్క దాన్ని లెక్క పెట్టకుండా ఇది సింపుల్గా 5 × 8 40, మొత్తం పండ్ల సంఖ్య 40. ఆపిల్ పండ్ల ధర 1 కిలోకు 120, మామిడి పండ్ల ధర 1 కిలోకి 60. ఆపిల్ పండ్ల ధర మామిడి పండ్ల కంటే ఎన్ని రెట్లు ఎక్కువ? ఇప్పుడు మామిడి పండ్ల ధర ఆపిల్ పండ్ల ధర ఎక్కువ ఉన్నది కాబట్టి ఆపిల్ పండ్ల ధర బై మామిడి పండ్ల ధర వేసుకోవాలి. ఈ సున్నాకు ఈ సున్నా క్యాన్సిల్. 6 2 = 12, 2 రెట్లు. ఇప్పుడు 60 × 2 12, అట్లా 2 రెట్లు. రాణి వయసు 9 సంవత్సరాలు. ఆమె తల్లి వయసు రాణి వయసుకు 3 రెట్లు అయినా తల్లి వయసు ఎంత? ఇప్పుడు రాణి వయసు 9 సంవత్సరాలు, ఆ తల్లి యొక్క వయసు రెట్లు అంటే ఇంటూ చేయాలి. తల్లి వయసు రాణి వయసుకు 3 రెట్లు. ఇప్పుడు రాణి వయసు 9, రాణి వయసుకు 3 రెట్లు ఎక్కువ అంటే ఇంటూ 3 చేయాలి, 23. రజిత దగ్గర 30 కొవ్వొత్తులు ఉన్నవి. ఒక్కొక్క ప్యాకెట్లో 6 చొప్పున ప్యాక్ చేస్తే ఎన్ని ప్యాకెట్లు తయారు చేయవచ్చు? ఇప్పుడు రజిత దగ్గర 30 కొవ్వొత్తులు ఉన్నాయి. ఒక్కొక్క ప్యాకెట్లో 6 చొప్పున ప్యాక్ చేస్తే మనం ఎన్ని ప్యాకెట్లు తయారు చేయవచ్చు? దానిని భాగాహారం ద్వారా చేయొచ్చు. 30 / 6 చేస్తే 5. ఈ 5 ప్యాకెట్లు అనేది తయారు చేసుకోవచ్చు. రచిత దగ్గర 30 కొవ్వొత్తులు ఉన్నది. ఇప్పుడు మనం ప్యాకెట్లు 5 అయితే ఒక్కొక్క ప్యాకెట్లో ఎన్ని ఉంటాయని కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే ఒక్కొక్క ప్యాకెట్లో 6 ఇస్తే మనం ఎన్ని ప్యాకెట్లు తయారు చేయవచ్చు అన్న ఈ భాగాహారం ద్వారా చేయొచ్చు. మరి 30 కొవ్వొత్తులు ఇచ్చి ప్యాకెట్లు ఎన్ని ప్యాకెట్లు ఇచ్చి ఒక్కొక్క ప్యాకెట్లో ఎన్ని ఉంటాయి అనే దాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు భాగాహారం ద్వారా. 30 / 5 చేస్తే ఎన్ని ప్యాకెట్లు డివైడ్ బై చేస్తే ఒక్కొక్క ప్యాకెట్లో ఎన్ని వస్తాయి అనేది ఆన్సర్ వస్తుంది. ఒక జీబులో 8 మంది కూర్చుంటారు, మొత్తం 48 మంది. ఎన్ని జీబులు అవసరం అవుతాయి? ఇప్పుడు ఒక జీబులో 8 మంది అయితే మొత్తం 48 మంది ఉంటే మనకు ఎన్ని జీబులు అనేది అవసరం అవుతాయి? దాన్ని కూడా భాగాహారం ద్వారా తెలుసుకోవచ్చు. 48 / 8 చేస్తే మనకు 6 జీబులు అవసరమవుతాయి. కీ పాయింట్: మొత్తం ఇచ్చి ఒక్కో ప్యాకెట్లో ఎన్ని అని అడిగినా, ఎన్ని ప్యాకెట్లు అని అవసరం పడతాయి అని అడిగినా ఈ భాగాహారంను మనం ఉపయోగిస్తాము. 12 6 నారింజ పండ్ల విల 54 అయితే ఒక్క నారింజ పండు విల ఎంత అన్నప్పుడు, ఇప్పుడు 6 నారింజ పండ్ల విల ఇచ్చినప్పుడు ఒక్క నారింజ పండు విల అడిగినప్పుడు 54/6 వేసుకోవాలి. 9 ఒక్క నారింజ పండు ధర 9. రెండు సంఖ్యల లబ్ధం 56, వాటిలో ఒక సంఖ్య 7 అయినా మరొక సంఖ్య ఏది? రెండు సంఖ్యల లబ్ధం 56 అంటే x × y 56, అందులో ఒక సంఖ్య 7 అయినా, ఇప్పుడు x స్థానంలో 7 అయినా y ఎంత అన్నప్పుడు y స్థానంలో y 56. y ఈ 56 ఇట్లనే ఉంటే ఈ 7 అనేది కిందికి వస్తుంది. 56/7. 6 8 = 56. ఈ y అనేది 8, y వాల్యూ 8.
రాజేంద్ర దగ్గర 96 రూపీస్కు కొన్ని పుస్తకాలు కొన్నాడు. ఇప్పుడు రాజేంద్ర 96 రూపీస్కి కొన్ని పుస్తకాలు కొన్నాడు. ఒక్కొక్క పుస్తకం విలువ 8 రూపీస్ అయితే మనం ఎన్ని పుస్తకాలు కొంటాడు? 96 రూపీస్కు కొన్ని పుస్తకాలు కొన్నాడు. ఒక్కొక్క పుస్తకం విలువ 8 రూపీస్ అయితే ఆయనకు ఎన్ని పుస్తకాలు కొంటాడు? అంటే దాన్ని కూడా డివైడెడ్ బై తోటి చేయొచ్చు. 96 డివైడెడ్ బై 8 చేస్తే 12 పుస్తకాలు అనేది కొంటాడు ఈ 96 రూపీస్కి. నేను ఒక సంఖ్యను నన్ను 7 చేత గుణించగా 191 వస్తుంది. నేనెవరిని? నేను ఒక సంఖ్యను, ఆ సంఖ్యను ఎక్స్ అనుకోవాలి. ఎక్స్ ఇంటూ 7 91. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 91 బై 7 అనేది బైక్ వస్తుంది. 7 13 ఎక్స్, ఆ సంఖ్య ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13. దసరా పండుగ రావడానికి 28 రోజులు పడుతుంది. అయితే ఎన్ని వారాల తర్వాత దసరా వస్తుంది? ఇప్పుడు వారానికి 7 రోజులు కాబట్టి 7 తోటి భాగాహారం చేయాలి. అంటే 4 వారాలు పడుతుంది. నేను 50కి 60కి మధ్య ఉంటాను. నన్ను 7తో భాగించగా శేషం 1 వస్తుంది. అయినా నేనెవరిని? 50 మధ్య 60కి మధ్యలో 57. ఈ 57 తోటి 57ను 7 తోటి భాగాహారం చేస్తే 1 శేషం వస్తుంది. ఆన్సర్ 57. ఒక బాలుడు ఒక రోజులో 17 పేజీలను చదవగలడు. 340 పేజీలను ఎన్ని రోజుల్లో చదువుతాడు? ఒక్క రోజులో 17 పేజీలు అయితే 340 పేజీలను ఎన్ని రోజులు చదువుతాడు? దాని భాగాహారం ద్వారా 340 బై 17 చేసుకుంటే 20 రోజులలో కంప్లీట్ చేస్తాడు. అంగుళం స్కేలులోని 1 సెంటీమీటర్ కన్నా పెద్దది ఈ అంగుళం అనేది. 2.75 సెంటీమీటర్లు అయితే 1 అంగుళం అవుతుంది. అంగుళం అంటే 2.5 సెంటీమీటర్లు. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు. 10 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. 4 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 400 సెంటీమీటర్ల సమానం. 1 కిలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రామ్. 1000 గ్రాములకు 1 కిలోగ్రామ్. లేదా 500 గ్రాములు ప్లస్ 500 గ్రాములు, లేదా 250 గ్రాములు 250 గ్రాములు, ఇలా 4 టైమ్స్ అయితే 1000 గ్రాములు వస్తుంది 1 కిలోగ్రామ్కు. 2500 గ్రాములను మనం ఇలా కూడా రాస్తాం. 2 కిలోగ్రాములు ప్లస్ 500 గ్రాములు, 2 కిలోగ్రాములు 500 గ్రాములు. 450 సెంటీమీటర్ను 4 మీటర్లు ప్లస్ 50 సెంటీమీటర్లు. 1000 మిల్లీమీటర్లను 1 లీటర్ అవుతుంది. 8500 మిల్లీలీటర్ను ఇలా రాస్తాం. 8 లీటర్ల 500 మిల్లీలీటర్లు. 7 లీటర్లను 7000 మిల్లీమీటర్లకు సమానం. మిల్లీలీటర్ను లీటర్లోకి మార్చుకోవాలంటే మిల్లీలీటర్ బై 1000 వేసుకుంటే లీటర్లకు మారుతుంది. లీటర్లను మిల్లీలీటర్లోకి మార్చుకోవాలంటే లీటర్ ఇంటూ 1000 వేస్తే మిల్లీలీటర్లోకి మారుతుంది. సింపుల్గా చెప్పాలంటే మిల్లీమీటర్ను లీటర్లోకి మార్చుకోవాలంటే మిల్లీలీటర్ బై 1000. లీటర్ను మిల్లీలీటర్లోకి మార్చుకోవాలంటే లీటర్ ఇంటూ 1000. పెద్దదాన్లకు మార్చుకోవాలంటే బై 1000, చిన్నదాన్లకు మార్చుకోవాలంటే ఇంటూ 1000. 20 బాటిళ్ళు ఒక బాటిల్ పరిమాణం 200 మిల్లీలీటర్లు అయితే ఎన్ని లీటర్లు అవుతుంది? 20 బాటిల్స్ ఒక బాటిల్లో 200 మిల్లీలీటర్లు అయితే ఎన్ని లీటర్లు అవుతుంది? 20 ఇంటూ 200 మిల్లీలీటర్లు మొత్తం 4000 మిల్లీలీటర్లు అవుతుంది. ఈ మిల్లీలీటర్ను లీటర్లకు మార్చుకోవాలంటే బై 1000. ఇప్పుడు బై 1000 అయితే ఈ 3 సున్నాలు క్యాన్సల్ అయితే 4 లీటర్లు, మొత్తం 4 లీటర్లు అవుతుంది. 2022ను లీప్ సంవత్సరం అంటారు. ఎందుకనగా ఇది ఫిబ్రవరి నెలల్లో 28 రోజులకు బదులు 29 రోజులు ఉంటుంది. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ సంవత్సరం అనేది వస్తుంది. నెక్స్ట్ 12 ఇడ్లీలను
నలుగురికి సమానంగా పంచిన ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? 12 డివైడ్ బై 4 చేస్తే ఒక్కొక్కరికి 3 వస్తుంది. 1 డివైడ్ బై 2ను భాగాహారం చేస్తే హాఫ్, అంటే 2 సమాన భాగాల్లో ఒక భాగం. ఆ సగంను హాఫ్ చేసి సూచిస్తాం. 1 డివైడెడ్ బై 4 1/4, అంటే ఈ 1ను 4 భాగాలుగా చేస్తే ఒక్కొక్కరికి 1/4 అనే భాగం వస్తుంది. 12 అరటి పండ్లు ఉన్నవి. అందులో నుండి ఆమె 1/4 భాగం అనేది పండ్లను తిన్నది. ఆమె తిన్న అరటి పండ్ల సంఖ్య ఎంత? 12 అరటి పండ్లు ఉన్నవి. అందులో నుండి 1/4 భాగం అనేది పండ్లను తిన్నది. అయితే తిన్న పండ్ల సంఖ్య ఎంత అంటే 12 ఇంటూ 1/4 ఇంటూ వేయాలి. చేస్తే 4 3 జా 12, 3 పండ్లను తిన్నది. 12లో 1/4 అంటే 3 పండ్లు. గ్రేడ్ గణన చిహ్నాలు విద్యార్థుల సంఖ్య. గ్రేడ్ ఏ గణన చిహ్నాలు అంటే 1 2 3 4 5. ఇట్లా మన దత్తాంశాన్ని సింపుల్గా చేసుకోవడానికి ఈ గణన చిహ్నాలు అనేది ఉపయోగపడుతుంది. దీర్ఘచతురస్ర చుట్టుకొలత 2 ఇంటూ L+B. చతురస్రం యొక్క మూలాలను కత్తిరిస్తే చుట్టుకొలతలో మార్పు రాదు. అదే మధ్యలో కట్ చేస్తే మార్పు వస్తుంది. ఎగ్జాంపుల్, ఈ చతురస్రం యొక్క మూలాలు అనేది కట్ చేస్తే దీని యొక్క చుట్టుకొలతలో మార్పు రాదు. అదే మధ్యలో కట్ చేస్తే చుట్టుకొలతలో మార్పు వస్తుంది, ఎక్కువ తక్కువ వస్తుంది. ఒక బస్సు 5 మీటర్లు పొడవు ఉంటే బ్రిడ్జిపై ఒకే లైన్లో ఒకదాని తర్వాత ఒకటి నిలబెట్టవచ్చు. అయితే బ్రిడ్జి పొడవు 863. అట్లా ఎన్ని బస్సులను మనం ఉంచవచ్చు బ్రిడ్జి పైన అంటే 863/5 వేసుకోవాలి. 173 బస్సులను మనం ఉంచవచ్చు ఆ బ్రిడ్జి పైన. బ్రిడ్జి పొడవు 863, ఒక బస్సు పొడవు 5 మీటర్లు అంటే ఎన్ని బస్సులు ఉంచవచ్చు బ్రిడ్జి పైన అంటే బ్రిడ్జి పొడవు బై బస్సు పొడవు. 10 లీటర్ల పండ్ల రసం ప్రతి వ్యక్తి 100 మిల్లీలీటర్ల గ్లాసులో రసం తీసుకుంటే మొత్తం 10 లీటర్ల పండ్ల రసం ఒక్కొక్క వ్యక్తి 100 మిల్లీలీటర్ల గ్లాసులో రసం తీసుకుంటే మరి ఎంతమంది తాగుతారు? 10 లీటర్లను ఫస్ట్ మిల్లీలీటర్లోకి మార్చుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి 100 మిల్లీలీటర్ల గ్లాసు కాబట్టి 10 ఇంటూ లీటర్లను మిల్లీలీటర్లకు మార్చుకోవాలంటే 10 ఇంటూ 1000, 10,000 మిల్లీలీటర్లు అవుతుంది. ఒకరు 100 మిల్లీలీటర్లు అయితే 10,000 మిల్లీలీటర్ ఎంతమంది అవుతుంది? 10,000/100 వేసుకోవాలి. 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సల్, 100 మంది, 100 మందికి సరిపోతుంది. థ్యాంక్స్ ఎవ్రీవన్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.